జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మ, నాన్న, వైషు, నన్ను క్షమించండి. బతుకు మీద విరక్తితోనూ బాధతోనూ నాకు సంతోషాలు కరువయ్యాయన్న దుఃఖంతోనూ నేను ఈ నిర్ణయానికి రాలేదు. నా కర్మ అందరికీ శాపం కాకూడదని, అందరి సంతోషాలకి నేను అడ్డు కాకూడదని తలచి నేను తీసుకున్న నిర్ణయం. నన్ను చూస్తూ అమ్మా నాన్న నిత్యం నరకం అనుభవించటం నేను చూడలేను. నాకు ఎన్నోసార్లు పునర్జన్మనిచ్చి నా సంతోషం కోసం పాకులాడిన వైషు ఇవాళ మళ్ళీ నా కోసం తన కాపురాన్ని పనంగా పెట్టటం నాకు చాలా బాధగా ఉంది. నేను లేకపోతే తన కాపురానికి వెళ్ళేది కదా. ప్రస్తుతం నేరస్తురాలిగా ఉన్న నేను అసలు బయట పడతానో లేదో తెలియని నా కోసం వైషు జీవితం నరకం చేసుకోవటం నాకు చాలా బాధగా ఉంది. అలాగే నన్ను ప్రేమించిన తారక్ గారు నేను బతికే ఉంటే పెళ్లి తర్వాత కూడా వారి తలుపుల్లోకి వెళ్తే వారు సంతోషంగా బతకలేరు. ఎంతమంది సంతోషాలు దూరం చేస్తూ నేను జీవించి ఉండటం, అది ప్రతి క్షణం కుమిలిపోతూ బతకటం నాకు నచ్చటం లేదు. నా గురించి ఎవ్వరు బాధపడ్డా నా ఆత్మకి శాంతి ఉండదు. నన్ను మర్చిపోండి. కాలంతో పాటు మీ అందరి ధ్యాసల్లో నేను కనుమరుగైపోవాలని ఆశిస్తూ ఇక సెలవు. మీ మీద నా ఎక్కడికి వెళ్ళిందంట వైషు? అమ్మా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.